తాడేపల్లిగూడెం పట్టణంలో కొబ్బరి తోటలో గత 4.5 దశాబ్దములుగా శ్రీదేవి మహంకాళమ్మవారి ఆలయ నిర్మాణం, జాతర మహోత్సవముల గురించి ఈనాటి తరానికి కూడా తెలియపరచాలని మా ఈ చిన్న ప్రయత్నం. పూర్తిగా తిలకించి ఆశీర్వదించవలసినదిగా కోరి ప్రార్థిస్తున్నాము. 5 దశాబ్దాల క్రితం ఆనాటి యువకుడు, ఎంతో ఘన చరిత్ర కలిగిన ఎగ్గినవారి వారసుడు ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసి అంతవరకు ఎవరూ చేయని అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అందరిచే మన్ననలు పొందుతున్న తరుణంలో గత 100 సంవత్సరాలుగా కొబ్బరి తోట ఇలవేల్పుగా ఉన్న శ్రీదేవి మహంకాళమ్మవారికి ఆలయం నిర్మించి జాతర చేయాలనే సత్సంకల్పంతో ఆలయ నిర్మాణానికి, జాతర చేయడానికి అంకురార్పణ జరిగింది. 1980లో నిర్మాణమైన అమ్మవారి దేవాలయం నిత్య నూతనంగా గత 45 సంవత్సరాలుగా కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా అందరి ఇలవేల్పులుగా భక్తులు కొలవడం జరుగుతుంది. ఈ 45 సంవత్సరాల జాతర మహోత్సవాలలో ప్రతి సంవత్సరం జనవరి భోగి పండుగ మొదలుకుని 10 రోజుల పాటు నిర్విఘ్నంగా రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలలో సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా కళాకారులను, ప్రాచీన కళలను ప్రోత్సహిస్తూ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందిన చిన్న స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు అధికారులను సత్కరించడం, ఉచిత వైద్య శిబిరాల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా వైద్య సహాయాన్ని అందిస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే మంత్రుల స్థాయి నుండి కింది స్థాయి రాజకీయ నాయకులను గుర్తించి అభినందన సత్కారాలు, ఆటల పోటీల ద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తూ సమాజ హితం కోసం గరికపాటి, చాగంటి, ఉమర్ ఆలీషా లాంటి మహానుభావుల ఆధ్యాత్మిక ప్రవచనాలతో సమాజంలో అందరూ బాగుండాలనే ఒక గొప్ప ఆశయంతో అన్నదానం అనే పదానికి ప్రత్యామ్నాయంగా అన్న సమారాధన పేరుతో కొన్ని లక్షల మందికి ఆదర్శంగా ప్రతి పందిరిలో అన్న సమారాధన చేయడానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఏకైక ఉత్సవ పందిరి మన మహంకాళమ్మవారి జాతర మహోత్సవ పందిరి. అలాగే సినీ రంగంలో చాలా మంది దర్శకులు, నటీనటులను వారిని మరింత ప్రోత్సహిస్తూ వారికి చిరు సత్కారాలు అందించి ఒకే ఒక వ్యక్తి ఎగ్గిన నాగబాబు గారి ఆధ్వర్యంలో 45 సంవత్సరములు నిరంతరాయంగా జాతర జరిపించిన ఏకైక ఆలయ కమిటీ ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది ఒక్కటే అనడంలో అతిశయోక్తి లేదు. ఈ జాతర నిర్వహణలో నాగబాబు గారితో పాటు విశేష సేవలందించిన గొప్ప వ్యక్తి, అజాత శత్రువు అయిన సోదరులు ఎగ్గిన నానాజీ సేవలు కూడా ప్రశంసనీయం. తదుపరి కాలంలో అమ్మవారి ఆలయం వద్ద స్థలాభావం, కార్యక్రమాల నిర్వహణకు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందన్న సదుద్దేశంతో ఆనాటి శాసనసభలో దేవాదాయ శాఖ మంత్రి కీర్తిశేషులు పైడికొండల మాణిక్యాలరావు గారు, ఆనాటి మున్సిపల్ చైర్మన్, ప్రస్తుత శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి సూచనల మేరకు భక్తుల సహకారంతో 2018వ సంవత్సరంలో అమ్మవారి ప్రతిరూప దేవాలయాన్ని ఏలూరు కాల్వగట్టున కొబ్బరి తోటలో అత్యంత సుందరంగా నిర్మించడం జరిగింది. నిర్మాణం చేయడమే కాకుండా ప్రతి నిత్యం దీపధూప నైవేద్యములతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఆ దేవాలయం వద్ద ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు దసరా మహోత్సవములను అంగరంగ వైభవంగా ఎగ్గిన నాగబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ విధంగా గత 5 దశాబ్దములుగా సేవా కార్యక్రమాల నిర్వహణలో గాని, అమ్మవారి 2 ఆలయముల నిర్మాణంలోనూ ప్రతి నిత్యం వాటి నిర్వహణలోనూ ప్రథమ స్థానం వహిస్తున్న నాగబాబు గారి రాజకీయ ప్రస్థానం కూడా ఆయన జీవితంలో ఒక కలికితురాయి. 1981లో విద్యార్థి నాయకునిగా, 1987లో మొదటిసారి అతి చిన్న వయసులోనే కౌన్సిలర్ గా ఎన్నికై ఇప్పటికి 4 సార్లు మున్సిపల్ కౌన్సిలర్ గా, మున్సిపల్ వైస్ చైర్మన్ గా, మున్సిపాలిటీలో రికార్డు సృష్టించిన వ్యక్తిగా, అజాత శత్రువుగా, మచ్చలేని రాజకీయ నాయకునిగా అతని వ్యక్తిత్వానికి అందరూ నీరాజనాలు పలకవలసిందే.
నేపథ్యంలో నాగబాబు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశీస్సులు, తోడబుట్టిన నానాజీ ప్రేమానురాగాలు, ఉత్సవాల ప్రారంభమైన నాటి నుండి తల్లి, తండ్రి, సోదరి, సోదరులను కోల్పోయిన మనోధైర్యంతో ముందుకు సాగుతూ తను జన్మనిచ్చిన కుమారుడు, కుమార్తెల ప్రేమానురాగాలను పొందుతూ ముందుకు సాగుతున్న మన నాగబాబు గారికి మనందరం సహకరిద్దాం. మరిన్ని మంచి కార్యక్రమాలకు మనందరం ఆయనకు అండగా ఉంటూ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలని మహంకాళమ్మ వారిని మనసారా కోరుకుందాం. జై నవోదయ ఫ్రెండ్స్ యూనియన్. జోహార్ ఎగ్గిన నానాజీ. ఈ 5 దశాబ్దం చరిత్రలో నాగబాబుకు వెన్నంటి ఉండి కార్యక్రమాల నిర్వహణలో నిరంతరం కృషి చేస్తున్న నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులందరి కృషి, పట్టుదల, కష్టంతోనే ఈ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ కు ఇంత గౌరవం వచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇది అందరి సమిష్టి కృషి. ఈ విజయం నవోదయ సంస్థ సభ్యులందరిది. జోహార్ నానాజీ. జై మహంకాళమ్మ తల్లి. అందుకో మా తల్లి వందనాలు, అందించు మా తల్లి.